కొందరు అబ్బాయిలకి సెక్స్ అంటే ఎటువంటి ఆసక్తి ఉండదు, వాళ్ళు కొజ్జాల క్రింద లెక్క. అలాగేం కాదండి. కొజ్జాలు అనేది వేరు. కొజ్జాలు ఏంటంటే వాళ్ళకి మనం ఏదైతే కొజ్జాలు అంటాం, వాళ్ళు రెండు రకాల కొజ్జాలు అంటారు. ఒకటికేమో అసలు సెక్షువల్ ఫీలింగ్స్ ఉండవు, నపుంసకులు అంటారు. వాళ్ళకి సెక్షువల్ డిజైర్స్ ఉండవు, ఎరోషన్స్ ఉండదు, వాళ్ళకి సెక్షువల్ ఎరోజల్ ఉండదు, కామం ఉండదు, కామోద్రేకం ఉండదు. వాళ్ళు ఎందుకు అలా ఉండేదంటే రెండు రకాలుగా ఉండొచ్చు. వాళ్ళు జెనెటిక్గా డిఫెక్ట్ అని ఉండొచ్చు, లేకపోతే టెస్టికల్స్ అంటే వృషణాలు సరిగ్గా పెరగపోవచ్చు, చాలా పెరగకుండా ఉండిపోవచ్చు, చిన్నగా ఉండిపోవచ్చు. దాప్పుడు వాళ్ళల్లో తగినంత హార్మోన్స్ ఉత్పత్తి వాళ్ళు ఏ ఫీలింగ్స్ ఉండవు. కొంతమంది చూస్తుంటాం కదా, వాళ్ళకి 20 ఏళ్ళు 25 ఏళ్ళు వస్తాయి, ఏముండదు. చూసే టెస్టికల్స్ అండి గోలికాయల కంటే చిన్న కుంకిడి గింజలు అంత ఉంటాయి వాళ్ళకి. అంటే జెనెటిక్ డిఫెక్ట్ ఉంటుంది వాళ్ళ జీన్స్ ప్రకారంగా. వాళ్ళకి టెస్టికల్స్ మామూలు అందరికీ పెరగవు. చిన్న నమ్మకం ఎంత పెరగాలి, ఎంత ఉంటాయంటే కుంకుడి గింజ ఎంత ఉంటాయి. ఇంకెక్కడ చూసే ఫీలింగ్స్ వాళ్ళు నపుంసకులు అంటారు. వాళ్ళకి అన్నీ బాగుండి అలాగే ఉండరు. కొంతమంది మాత్రం బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండదు వాళ్ళకి. వాళ్ళు మెంటల్ రిటార్డేషన్ అంటాం. మెంటల్ రిటార్డేషన్ వాళ్ళు కూడా థాట్స్ ఉండవు. ఎందుకంటే మైండ్ యాక్టివ్గా ఉంటే కదా ఉండే, మైండ్ పనిచేయదు, బ్రెయిన్ సెంటర్స్ సరిగ్గా డెవలప్ కావాలకి. మెంటల్ రిటార్డేషన్ ఉంటాయి అన్నమాట. అలా ఉంది. అంచేత ఎవరిని నపుంసకులు అంటారు అంటే సెక్షువల్ డిజైర్స్ లేకపోవడం. సెక్షువల్ డిజైర్స్ లేకపోవడం ఎందుకని అంటే వాళ్ళకి టెస్టికల్. కొంతమంది మాత్రం అంటే డీవియేషన్, సెక్షువల్గా డీవియేషన్ అంటే మగవాడిగా ఉండాలి, కానీ వాళ్ళ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల మగవాడిలాగా ఉండే అంటూ ఉండదు. వాళ్ళు కొంతమంది ట్రాన్స్జెండర్స్. మనం రోడ్డు మీద హిజ్రాలను చూస్తాం. హిజ్రాలు ఏంటి, వాడు మగవాడిని చూస్తే వాళ్ళకి మగవాడిని చూస్తే కామం కలుగుతుంది, ఆడవాళ్ళని చూస్తే ఉండదు. అదే ఆడవాళ్ళలాగా మారిపోవాలనుకుంటారు వాళ్ళు. ట్రాన్స్జెండర్స్ అంటాం వాళ్ళని, హిజ్రాల్ని ట్రాన్స్జెండర్స్. దే వాంట్ టు చేంజ్ దర్ సెక్స్. వాళ్ళు ఆడవాళ్ళగా మారిపోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు మామూలు మగవాడిలో ఉండాల్సిన ఆ సెక్షువల్ డిజైర్స్ కోరికలు ఉండవు. వీళ్ళు ఏమంటారు, కొజ్జాలు అంటారు వాళ్ళు. అందుకని ట్రాన్స్జెండర్స్ కూడా కొజ్జాలు అంటారు. ఎందుకని ఒక మగవాడికి ఆడదాన్ని చూస్తే ముదుకాలి, ఆ మగవాడు ఆడదానికి ఉండాలి, ఇంకేం మోజు ఉంటుంది. కొజ్జాలు అనేవాళ్ళు ఈ ఇజ్రాయల్ అందరూ మగవాళ్ళే కదా, ఆడవాళ్ళు కాదు కదా. కానీ ఆడవాళ్ళగా చీర కట్టుకుంటారు, ఆడవాళ్ళగా సింగారించుకుంటారు, ఆడవాళ్ళగా జడలు వేసుకుంటారు, ఆడవాళ్ళగా కుప్పులు పెట్టుకుంటారు, ఆడవాళ్ళగా బట్టలుగా వేసుకుంటారు, దుస్తులు కట్టు చీర కట్టుకుంటారు, జాకెట్లు వేసుకుంటారు. అలా ఉంటుంది అన్నమాట. అంతే కొజ్జా అనేది ఏ రంగా అంచేత డిజైర్స్ లేకపోవడమా, హార్మోన్స్ అసలు లేకపోవడమా, లేకపోతే టెస్టికల్స్ డెవలప్ కాకపోవడం వలన, జెనెటిక్ డిఫెక్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ లేకపోవడమా, లేకపోతే డీవియేషన్ ఆఫ్ సెక్స్ అంటాం, సెక్షువల్ పర్వర్షన్స్. వాళ్ళు జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ట్రాన్స్జెండర్స్ లాగా మారిపోవడం అలా. అలాగే దేని బట్టి అనేది మనం పరీక్ష చేయాలి. మనం పరీక్ష చేస్తే తప్ప మనం ఎందుకని చెప్పడం. చాలా కారణాలు లెక్క వాళ్ళు మగవాడే ఉండి కూడా వాళ్ళ కోరికలు ఏమిటంటే ఇవన్నీ ఉంటాయి. మనం వాళ్ళతో సైకో ఎనాలిసిస్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.